మనం ఈ వాకింగ్ రన్నింగ్ అనేవి కార్డియో ఎక్సర్సైజెస్ అంటారు మామూలుగా జిమ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. సో ఈ కార్డియో ఎక్సర్సైజెస్లో ఒక వాకింగ్ రన్నింగే కాకుండా సైక్లింగ్, స్టెప్పర్స్, తర్వాత వేరియస్ రోయింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఏంటంటే హార్ట్ రేట్ పెంచుతాయి అండ్ రెస్పిరేటరీ కార్డియక్ యాక్టివిటీస్ పెంచుతాయి అన్నమాట. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకి మూమెంట్ హ్యాండ్ లెగ్ మూమెంట్ వల్ల హార్ట్ రేట్ పెరగటము, లంగ్ ఫంక్షన్ పెరగటము అండ్ కార్డియక్ యాక్టివిటీ పెరగటము, దాని ద్వారా స్టామినా పెరిగి మనకి హార్ట్ ఫంక్షన్, లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో బేసికలీ జిమ్ ట్రైనింగ్లో ఈ కార్డియో ఎక్సర్సైజెస్ వల్ల మనకి ది ఫంక్షనాలిటీ అంటే బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, తర్వాత ఫ్యాట్ లాస్ ఉంటుంది, తర్వాతనేమో కార్డియక్ అండ్ రెస్పిరేటరీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ ఆల్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనము వాకింగ్ రన్నింగే కాకుండా సో ఈ సైక్లింగ్, తర్వాత రోయింగ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైకిల్స్, సో ఇవన్నీ చేయడం ద్వారా కార్డియక్ యాక్టివిటీ బెటర్ అయ్యి రెగ్యులర్గా మన కార్డియక్ ఎఫిషియన్సీ అండ్ రెస్పిరేటరీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ క్యాన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ యువర్ రొటీన్. రోజు వాకింగ్ చేయటం బోర్ అనిపిస్తే ఒకసారి సైక్లింగ్, ఒకరోజు రోయింగ్, ఒకసారి ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. వీటన్నిటిని కూడా ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓవర్ చేయటం వల్ల నీ పెయిన్స్, తర్వాత రెగ్యులర్ వేర్ అండ్ టేర్ విత్ జాయింట్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో అన్నింటినీ కూడా మోడరేషనే చేయాలి. అన్నిటికి కూడా ఈ టార్గెట్ హార్ట్ రేట్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది అనమాట. సో అడిక్వేట్ ఎక్సర్సైజ్ కావాలి, వేర్ అండ్ టేర్ ఉండకూడదు, తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ గెయిన్ ది హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇది ద బేసిక్ ఐడియా ఆఫ్ కార్డియక్ ఎక్సర్సైజెస్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు పాపులర్ అవుతుంది. సో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్లో ఏంటంటే బోత్ కార్డియక్ యాక్టివిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ మజిల్స్ని ఇన్వాల్వ్మెంట్, తర్వాత ఓవరాల్ ఫిట్నెస్. ఈవెన్ స్పోర్ట్స్ పీపుల్ కూడా క్రికెట్లో ఉన్నవాళ్ళు, మిగతా మంచి స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు దే ఆర్ ఆప్టింగ్ ఫర్ మధ్యలో వాళ్ళకి స్పోర్ట్స్ ట్రైనింగ్ లేకుండా మధ్య టైంలో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో ఉంటున్నారనమాట. సో దట్ వాళ్ళ ఫిట్నెస్ ప్రిజర్వ్ అవుతుంది, రోజు ఎక్సర్సైజ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటర్వెల్లో వాళ్ళకి ఎక్సర్సైజ్ వేరే చేయాల్సిన పని లేకుండా క్రికెట్ ఆడని టైంలో వాళ్ళు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్లో ఉండటం వల్ల దే క్యాన్ ప్రిజర్వ్ దర్. మళ్ళీ వాళ్ళు క్రికెట్ ట్రైనింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ అదే సేమ్ ఫిట్నెస్ని పుంజుకునేటానికి అవకాశం ఉంటుంది. సో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది, అంటే ఇది ఒక బాక్సింగే కాదు, బాక్సింగ్, కరాటే, కుంఫు ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్. కొన్ని చైనీస్ కుంఫు టైప్ అటువంటి కొన్ని వార్ గేమ్స్, వార్ మార్షల్ ఆర్ట్స్ అట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, ఎంఎంఏ అంటున్నారు, ఎంఎంఏ ఛాంపియన్షిప్స్, ఎంఎంఏ ఇటువంటివి జరుగుతున్నాయి. వాటిలో ది బెస్ట్ పర్సన్ హూ హ్యాస్ గుడ్ ఫిట్నెస్ వాళ్ళు మాత్రం దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ పీపుల్ ఓవర్ ఇన్ దీస్ డేస్ అన్నమాట. ఇప్పటిదాకా మనం కార్డియో ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో ఇట్ ఈస్ ఏ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ మజిల్ లెంత్ అంతే ఉండి లోపల ఉన్న ప్రెషర్ని పెంచుతామన్నమాట. ఈ టైప్ వల్ల ఏంటంటే మజిల్ గ్రోత్ ఉంటుంది, మజిల్ సైజ్ పెరుగుతుంది, మజిల్ క్వాలిటీ పెరుగుతుంది, మజిల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. కానీ దీంట్లో ఇబ్బందులు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది అదేవిధంగా. సో హైపర్ టెన్సివ్ పేషెంట్స్ అటువంటి వాళ్ళు ఇటువంటి ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి తన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని అది కంట్రోల్లో ఉంటుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మజిల్ బిల్డింగ్ అనేది ఎస్పెషల్లీ యంగర్ పీపుల్కి బిలో 20 to 30 వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ బట్ ఆఫ్టర్ 30 ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనే ప్రాబ్లం యూజువల్గా 25 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వెయిట్ ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళు ఒకసారి తన బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని అప్పుడు కానీ వెయిట్ ట్రైనింగ్లో, హెవీ వెయిట్ ట్రైనింగ్లో దిగకూడదు అనేది యూజువల్గా మనం ఇచ్చే సజెషన్ అనమాట. తర్వాత ఈ వెయిట్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి యూజువల్గా దే టేక్ వెరీ హై ప్రోటీన్ ఇంటేక్ అనమాట. సో ప్రోటీన్ ఇంటేక్, ప్రోటీన్ ఇన్ఫ్యూజన్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది, కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
సో యూజువల్గా జిమ్లో ట్రైనర్స్ ఏం చెప్తుంటారంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది ప్రోటీన్ ఇంటేక్, ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి, ప్రోటీన్స్ బాగా పెంచాలి అని యూజువల్గా చెప్తుంటారు. కానీ మన యావరేజ్గా 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ యూజువల్గా సరిపోతుంది. ఎస్పెషలీ మోర్ దెన్ 40 ఇయర్స్ వాళ్ళకైతే 1 గ్రామ్ సరిపోతుంది. కొంచెం 20-25 ఉన్న వాళ్ళకి, గ్రోయింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం 1.5 to 2 grams పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవచ్చు అన్నమాట. హెవీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో కిడ్నీ ఎఫెక్ట్ పడి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా టైమ్స్ ఏంటంటే అన్సాలిసిటెడ్ తర్వాత అన్అడ్వైజ్డ్ ప్రోటీన్ ఇంటేక్స్ వల్ల కిడ్నీ ఇష్యూస్లో ల్యాండ్ అప్ అయ్యే చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ ఏజ్ పెరుగుతూ ఉండ కొద్ది హైపర్ టెన్షన్, డయాబెటీస్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రోటీన్ ఇంటేక్ గురించి డాక్టర్ సలహా తీసుకోకుండా యూజువల్గా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. దానివల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్లో కొంచెం కేర్ ఉండటం అనేది చాలా అవసరం. సో మజిల్ పెంచుకోవటం ఇంపార్టెంటే, కానీ ప్రతి వాళ్ళు ఇంత మజిల్ పెంచాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ లిమిటేషన్స్. ఇంత మజిల్ పెంచాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ లిమిటేషన్స్ అండ్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. థ్యాంక్ యూ. ఎక్సర్సైజ్లో ఇంకొక పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ కోర్ ట్రైనింగ్ అని. సో ఇవి బేసికల్గా మన సొంత వెయిట్తో మన బాడీ వెయిట్తో చేసే ఎక్సర్సైజెస్. ఇటువంటి ఎక్సర్సైజెస్ వల్ల బేసిక్గా కోర్ స్ట్రెంత్ అంటే మన అబ్డామినల్ మజిల్ స్ట్రెంత్ అది పెరిగి, సో దానివల్ల ఫిట్నెస్ కానీ తర్వాత ఇంకా బెటర్ ఫంక్షనాలిటీ పెరుగుతుంది అనమాట. సో స్పోర్ట్స్ మ్యాన్ తర్వాత ఇంకా వేరియస్ అదర్ క్రికెట్ ఆడేవాళ్ళు, వేరియస్ స్పోర్ట్స్లో ఆడేవాళ్ళు, తర్వాత గేమ్స్లో ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు యూజువల్గా ఈ కోర్ ట్రైనింగ్, క్రాస్ఫిట్ ట్రైనింగ్ అనేది ఈ మధ్యన ఎక్కువగా పాపులర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే బాడీ ఫిట్నెస్ బాగా పెరిగి అబ్డామిన్ 6 ప్యాక్ కావాలనుకునే వాళ్ళు, అబ్డామినల్ మజిల్ స్ట్రెంత్ బాగా కావాలనుకునే వాళ్ళకి ఈ క్రాస్ఫిట్ ట్రైనింగ్ లేదా కోర్ ట్రైనింగ్ అనేది చాలా పాపులర్ ఈ రోజుల్లో అనమాట. సో ఇది ఓవరాల్ బాడీ ఇంప్రూవ్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ప్రీవియస్గా ఎక్సర్సైజ్ రెజిమెన్స్ అన్నీ అప్పర్ బాడీ మజిల్స్, లోవర్ బాడీ మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఇప్పుడేమో ఓన్లీ కోర్ మజిల్స్ని ఎక్కువ నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ట్రైనింగ్లో ఏంటంటే కోర్ మజిల్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. తర్వాత ఈ ట్రైనింగ్ వల్ల బోత్ స్ట్రెంథనింగ్ ప్లస్ కార్డియాక్ యాక్టివిటీ రెండు ఒకటేసారి జరుగుతాయి అన్నమాట. సో ఓవరాల్ హెల్త్కి, తర్వాత ఓవరాల్ ఫంక్షనాలిటీకి, ఓవరాల్ అపియరెన్స్కి, బాడీ ఫిట్గా కనిపించడానికి దిస్ కోర్ మజిల్ ట్రైనింగ్, క్రాస్ఫిట్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో యంగర్ జనరేషన్, యంగర్ పీపుల్కి దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ ఎక్సర్సైజ్ అనమాట. ఈ యంగర్ పీపుల్ ఎస్పెషల్లీ 30s, early 30s, తర్వాత early 40s వీళ్ళకి దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ గివ్స్ ఏ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో డయాబెటీస్కి, హైపర్ టెన్షన్ రాకుండాను, అబ్డామినల్ ఒబెసిటీ విచ్ ఈస్ వెరీ కామన్ ఇన్ అవర్ ఇండియన్ పాపులేషన్ కెన్ బి హ్యాండిల్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. సో అబ్డామినల్ మజిల్స్ని బాగా పెంచగలిగి అబ్డామినల్ మజిల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసి తద్వారా డయాబెటీస్ని, తర్వాత వేరియస్ అదర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని తగ్గించుకునేందుకు ఈ కోర్ మజిల్స్ ట్రైనింగ్, కోర్ స్ట్రెంథనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇదివరకు ఉన్న జనరేషన్ ఎక్సర్సైజెస్ ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్, ఓన్లీ కార్డియో కాకుండా ఈ కాంబినేషన్ ఆఫ్ బోత్ కోర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఆఫ్ రీసెంట్ టైమ్స్. దీనివల్ల ఇటు కార్డియాక్ యాక్టివిటీ అవుతుంది, ఫంక్షనాలిటీ పెరుగుతుంది, అండ్ ఎక్సలెంట్ అపియరెన్స్ అవుతుంది, ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో యంగర్ పీపుల్ క్యాన్ ఆప్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టు గెట్ మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్. సో వారానికి 5 రోజులు ఎక్సర్సైజ్ చేసి 2 రోజులు రెస్ట్ అనేది చాలా మినిమం అనమాట. సో ఏ కార్డియాక్ యాక్టివిటీ చార్ట్లో కూడా 5 రోజులు ఎక్సర్సైజ్ అని చెప్తారు. వారంలో 2 రోజులు రెస్ట్ అవసరం అనేది. మెంటల్గాను ఫిజికల్గా 2 రోజులు రెస్ట్ ఉంటేనే అప్పుడు 5 రోజులు ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెస్ట్ లేకుండా సిక్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు అప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత వచ్చే ఇష్యూస్ వల్ల కూడా అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హెవీ ఎక్సర్సైజ్ పోవడం వల్ల కూడా కొన్నిసార్లు డెత్స్ సంభవించాయి అప్పుడు. సో ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా కొన్ని ఇష్యూస్ రావడం వల్ల, థ్రాంబోటిక్ ఇష్యూస్ రావడం వల్ల కూడా హెవీ ఎక్సర్సైజ్ తర్వాత ఇటువంటి డెత్స్ సంభవించాయి. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు హెవీ ఎక్సర్సైజ్కి వాళ్ళు సూటబులా కాదా అని చూసుకోవడం ఒకటి.
ఎక్సర్సైజ్ చేయటానికి ముందు అడిక్వేట్ రెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోవటం ఒకటి, అడిక్వేట్ రికవరీ ఉందా లేదా అనేది చూసుకోవటం ఒకటి, తర్వాత వాళ్ళు ఒకవేళ హైపర్టెన్సివ్స్ కానీ డయాబెటిక్స్ కానీ అటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిక్వేట్ మెడికేషన్ను మెడికల్ అడ్వైస్ ఉందా లేదా అనేది చూసుకోవటం చాలా అవసరం. తప్పు ఎక్సర్సైజ్, తప్పుడు పద్ధతుల ద్వారా ఎక్సర్సైజ్ చేయటము, తప్పుడు పద్ధతుల ద్వారా మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ పెంచుకోవటం అనేవి ఇవన్నిటి కూడా తర్వాతి కాలంలో డెఫినెట్గా హెల్త్ మీద నెగిటివ్ బెనిఫిట్స్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ షుడ్ బి హెల్తీ అండ్ ఇట్ షుడ్ బి హ్యాపీ అండ్ ఇట్ షుడ్ బి రిలాక్సింగ్, అంతేగాని టాక్సింగ్ గాను ఓవర్ బేరింగ్ గాను తర్వాత వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టుగా ఉండకూడదు.